హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయ్యప్ప పూజ పెట్టుకున్నాము. చాలా అంటే చాలా సింపుల్‌గా పెట్టుకున్నాము. జస్ట్ నేను, రాము, పిల్లలు అండ్ స్వాములు, అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు అంతే. అమ్మ వాళ్ళని, అలాగే అత్తయ్య వాళ్ళని, మా ఆడపడుచు వాళ్ళని కూడా పిలిచాము. బట్ వాళ్ళు రాలేదన్నమాట. ఎందుకు అంటే ఇంకొక 1 వీక్‌లో రాము ఇరుముడి ఉంది. ఇంకా డైరెక్ట్ ఇరుముడికి వచ్చేస్తాంలే. ఇంకా మళ్ళీ ఇప్పుడొచ్చి మళ్ళీ ఇరుముడికి వచ్చి 2 టైమ్స్ ఎందుకు, ఇంకా డైరెక్ట్ ఇరుముడికి వచ్చేస్తాము. ఇప్పుడు పూజకి రాలేము అన్నారనమాట. అందుకే ఇంకా సింపుల్గా పూజ అయితే పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే నేను ఈ పూజ కూడా వద్దన్నాను. ఎందుకంటే ఇంకా ఎవరు రావట్లేదు. దట్టు పిల్లల్ని పట్టుకొని పూజ అంటే చాలా కష్టము. ఎంత సింపుల్ పూజ అయినా కానీ ప్రతి ఒక్కటి ఇంకా మేమే చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడానికి కాదు, ఏమన్నా తీసుకొని రావడానికి. ఇంకా అందుకని వద్దన్నాను నేను. కానీ రాము మాత్రం ఖచ్చితంగా పూజ చేయించుకుందాం, ఇంట్లో పూజ చేయించుకుంటే మేలు, అది కాక అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ కన్నా ఇంట్లో భోజనాలు పెట్టిద్దాం, అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకి భిక్ష పెట్టిద్దామని అంటున్నాడు అనమాట. ఇంకా సరే అని నేను కూడా అన్నాను. అన్నీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మేము ముందు రోజే తెచ్చుకున్నాము. అంటే లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని ముందు రోజే తెచ్చుకున్నాము. అప్పటికప్పుడు తెచ్చుకోలేము, పిల్లలు ఉన్నారు, చాలా కష్టం అయిపోతుంది. లాస్ట్ మినిట్లో అన్నీ హడావిడి అయిపోతుందని ముందు రోజు అన్నీ తెచ్చుకున్నాం. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం పూజ రోజు మార్నింగ్ డైరెక్ట్ ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదా, కేఆర్పురంలో ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. బట్ రాముకి ఎన్ని పూలు తీసుకొని రావాలి ఏంటి అనేది అస్సలు తెలియదు ఇప్పటికి కూడా. చాలా పూలు తీసుకొని వచ్చారు. ఇక్కడ పెట్టినది కొన్నే, నిజంగా ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అన్ని పూలు తీసుకొని వచ్చారు తెలియక. చాలా అంటే చాలా సింపుల్గా పూజ అయితే పెట్టుకున్నాము. అండ్ భోజనాలు అంటే స్వామి వాళ్ళకి భిక్ష చేయాలి కాబట్టి అవన్నీ నేనే చేశాను ఇంట్లోనే. బయట తినడానికి లేదు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అసలు బయట ఫుడ్ తినకూడదు కదా. ఇంట్లోనే ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేశాను నేను. మార్నింగే 5:30కి అలా లేచాను. అసలు వంటలన్నీ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1కి అలా అయిపోయాయి. అంతవరకు చాలా అంటే చాలా బిజీగా ఉన్నది. అసలు పూజలో కూర్చోవడానికి కూడా నాకు టైం లేకుండా ఉన్నది. పూజ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనగా వచ్చి పూజ దగ్గర కూర్చున్నాను. నేను ఒక్కదాన్ని అయితే ఇంకా ఎక్కువ టైం పట్టేది. బట్ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, తను వచ్చేసి రాము వాళ్ళ తమ్ముడు భార్య, అంటే రాముకు మరదలు అవుతుంది, నాకు తోడుకోడలు అవుతుంది. వీళ్ళు ఇక్కడే బెంగళూరులోనే ఉంటారు. రాము వాళ్ళ తమ్ముడు కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళని మేము మార్నింగే రమ్మన్నాము. ఎర్లీ మార్నింగే వచ్చారు. తను ఉండడం వల్ల నాకు వంటలో చాలా ఈజీ అయింది అండ్ హెల్ప్ అయిందనమాట. ఎందుకంటే తను కట్ చేసి ఇవ్వడం, కడిగి ఇవ్వడం, అలా చాలా చేసి ఇచ్చింది నాకు. చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. అందువల్ల వంట అనేది కూడా కొంచెం తొందరగా అయిపోయింది. లేకపోతే ఇంకా లేట్ అయిపోయేది. అండ్ ఇక్కడైతే ఇంకా నేను వచ్చి అలా కూర్చోగానే పూజ అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్కి అయిపోయిందనమాట. నేనైతే పూజలో అస్సలు లేను. అండ్ ఇంకోటి ఏంటంటే రాముని ఎవ్రీథింగ్ ఈ పూజ దగ్గరకు కావాల్సినవన్నీ రామునే చూసుకున్నారు. జస్ట్ నేను మాత్రం పూజకి ఏమేమి కావాలో అవన్నీ జస్ట్ నేను అక్కడ పెట్టి ఉంచాను అంతే. అన్నీ తనే చూసుకున్నారు. అంటే ఆ దేవుని పటం సెట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆ ఫ్లవర్స్ పెట్టడం కానీ అన్నీ తనే చూసుకున్నారు. నాకు హెల్ప్ చేయడానికి కూడా లేదు. నాకు వంట దగ్గరే టైం సరిపోయింది. అండ్ పిల్లలతో ఇద్దరం హ్యాండిల్ చేయడం, ఇలాంటి పూజలు పెట్టుకోవడం అంటే చాలా చాలా డిఫికల్ట్. ఎందుకు అంటే రాము ఒక సైడ్ నుంచి దేవుని పటం పెడుతూ, పూలు పెడుతూ అన్నీ చూసుకుంటుంటే పిల్లలు పీకేస్తున్నారనమాట. అట్లా మాకు కొంచెం ఇబ్బంది అయింది. కానీ తను ఉండడం వల్ల పిల్లల్ని చాలాసేపు పట్టుకుంది, హ్యాండిల్ చేసింది. తను పట్టుకోవడం వల్ల రాముకు తనకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేషన్ చేసుకున్నారు. డెకరేషన్ అంటే ఓ పెద్దగా కాదు, కానీ మాకు ఎంత వీలైతే అంతలోనే డెకరేషన్ చాలా సింపుల్గా చేసుకున్నాము ఫ్లవర్స్తో. అవన్నీ తానే చూసుకున్నారనమాట. నన్నైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. మొత్తం అన్నీ తనకి కావాల్సినట్టు అరేంజ్ చేసుకున్నారు పూజకి. అండ్ పూజ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలిద్దరూ చాలా సైలెంట్ అయిపోయారు. అంటే ఏడవడం కానీ, సతాయించడం కానీ అలా అస్సలు చేయలేదు. కామ్గా పూజలో కూర్చొని చూస్తూ ఉన్నారు. అండ్ పూజ కూడా నిజంగా చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరిగింది పూజ అయితే. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. అదేంటంటే ఇంట్లో ఇలా అయ్యప్ప పూజ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిన సరౌండింగ్స్‌లో అయ్యప్ప మాల వేసుకున్న స్వాములని అయితే ఇన్వైట్ చేస్తాము. పూజ రోజు అయ్యప్ప స్వాములు వచ్చినప్పుడు డైరెక్ట్ అలాగే ఇంట్లోకి పిలవకూడదు. దంపతులిద్దరూ బయటికి వెళ్ళి ఆ వచ్చిన అయ్యప్ప స్వాముల పాదాలు కడిగి, పసుపు పూసి, బొట్టు పెట్టి
పూలు చల్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఇంట్లోకి రమ్మనాలి, ఆహ్వానించాలి. నేను ఇదంతా షూట్ చేయలేకపోయాను. బట్ మేము అదంతా చేసాము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వాములు భిక్ష చేసిన తర్వాత అంటే భోంచేసిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తాంబూలం అనేది ఇవ్వాలి. ఆ తాంబూలంలో ఒక్కలు అలాగే ఏ ఫ్రూట్స్ అయినా పెట్టి ఇవ్వచ్చు. మోస్ట్లీ చాలామంది బనానానే పెట్టి ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్తోమతను బట్టి అలాగే మనకు తోచినంత మనం ఎంతైతే మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతామో అంత తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. 1 రూపీ పెట్టైనా కానీ ఇవ్వచ్చు. లేదంటే నార్మల్ తాంబూలం అయినా కానీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. శంకరాయ 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 మంగళం శంకరే మనోహరాయ రామాయ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మంగళ మంగళం జగదీశ మంగళం కాషాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యజయ మంగళం మంగళం స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప. చిన్న వచ్చుతా పూజ అయితే ఇందాకే అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఏమేమి వంటలు చేశానన్నది చూపిస్తున్నాను. బజ్జీలు, అలాగే వైట్ రైస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచామృతము, అలాగే పూర్ణగుడాలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి రసంతో పాటు పప్పు కూడా చేశాను. స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ చేశాను. అలాగే ఇది వచ్చేసి చామదుంప ఫ్రై, చిత్రాన్నం, పెరుగుతో పాటు వడియాలు అండ్ నెయ్యి వేడి చేస్తున్నానన్నమాట. నిజంగా వంటలైతే అన్నీ చాలా చాలా బాగా కుదిరాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. అంతేనండి. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.